ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని తెలిపారు కేటీఆర్. దేశంలో పేదల పరిస్థితి ప్రధాని మోదీకి కనిపించదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల్ని నియమించింది. మరోవైపు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలైందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామన్న కేటీఆర్ ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చే వరకు నిలదీస్తూనే ఉంటామన్నారు. ఆలేరులో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకను బలపరచాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ 5 నెలలు పూర్తయి 6వ నెలలో అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీకు నిలబెట్టుకోలేదు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా మీరే ఆలోచన చేయాలి. ఈ ఎన్నికల్లో ఒక గోల్డ్ మెడలిస్టు బిట్స్ పిలానిలో ఒక విద్యావంతుడు, ఉన్నత విద్యావంతుడు, సంస్కారం ఉన్నవాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసి కడిగేటోడు ఉండాలి తప్ప బ్లాక్ మెయిలర్లు, చిల్లర దందాలు చేసేటోళ్ళు, తెల్లారులేస్తే బూతు మాటలు మాట్లాడేటోళ్ళు, నిమిషానికి ఒక పార్టీ మారేటోళ్ళు అట్లాంటి వాళ్ళు పనికిరారు. బీజేపీ హయాంలో దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పక్క దేశమైన పాకిస్తాన్ను భిక్షమెత్తుకునే విధంగా చేశానని చెప్పుకుంటున్న మోదీకి మన దేశంలోనూ పేదలు ఒక్కపూటే భోజనం చేస్తున్నారన్న విషయం గుర్తురాదా అని ప్రశ్నించారు. రాముడి పేరుతో మోదీ దేశ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. మొత్తం ప్రభుత్వ సంస్థల యొక్క నిర్వహణలో ఇతర పార్టీల నాయకుల్ని, ముఖ్యమంత్రులు, మంత్రులు తీసుకుని ఏదైతే ఉపాధిగా జైలు పెట్టిందో అక్రమ పద్ధతుల్లో చూసినాం. మనం 10 సంవత్సరాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో పని చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 150 రోజులైనా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థి రాకేష్ రెడ్డి. ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఎమ్మెల్సీగా తనను గెలిపించాలని కోరారు రాకేష్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏలు ఇస్తామన్నారు, పిఆర్సీ ఇస్తామన్నారు, అనేక బెనిఫిట్స్ ఇస్తామన్నారు. కానీ అన్నీ కూడా తుంగలో తొక్కడం జరిగింది. ఇటువంటి ఈ నేపథ్యంలో ప్రశ్నించే గొంతును, పోరాటం చేసేటువంటి నాయకత్వాన్ని మండలికి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలా, లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తొత్తుగా మారినటువంటి వ్యక్తి కావాలా తేల్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉప ఎన్నికపై ఫోకస్ చేసింది బీఆర్ఎస్ నాయకత్వం. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోవైపు రేపటితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లో కస్టడీ ముగియనుంది. రేపు మధ్యాహ్నం అధికారులు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 26 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కవిత.